రాజమహేంద్రవరం కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేసిన నాగాంజలి ప్రస్తుతం కోమా స్థితిలోనే చికిత్స పొందుతుందని, ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటుందని కిమ్స్ సీఈఓ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు వెల్లడిపరిచారు. స్థానిక తాడికోటలో ఉన్న బొలినేని ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో రామరాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్, చికిత్స అందిస్తున్న ఫిజిషియన్ డాక్టర్ విద్యాదీపక్, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శశాంక్ మాట్లాడారు. ఈ నెల 23వ తేదీన ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని, మెదడులో ఎక్కువ భాగం దెబ్బతినడం వల్ల చికిత్సకు అందిస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉందని స్పష్టం చేశారు. బ్రెయిన్ డెడ్ అయినట్లుగా అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పోలీసులకు అన్ని విధాలుగా విచారణకు సహకరిస్తున్నామని, తమ వద్ద ఉన్న ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. తండ్రి దుర్గారావు తల్లి మాట్లాడుతూ తమ కుమార్తె ఇక్కడికి ఎలా వచ్చిందో అలాగే అప్పగించాలని, లేకపోతే తమకు కూడా ఇంజెక్షన్ ఇస్తే చచ్చిపోతామని ఉద్వేగానికి గురయ్యారు. ఆసుపత్రిలో వైద్యం బాగానే అందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు మీకు జరిగింది అన్యాయం, చాలా అన్యాయం. అయితే మీకు ఒకసారి చెప్తున్నా, మీడియా అంటూ లేకపోతే ఈ ఇష్యూ మీకు ఇక్కడ ఏమో పట్టించుకోరు. మీరు అలా చెప్పమని ఏమైనా చెప్తే చెప్పండి. రాజకీయ నాయకులైనా ఎవరైనా కలెక్టర్ ఎందుకు స్పందించారు? ఇక్కడికి వస్తేనే స్పందించారు. ఇక్కడికి వస్తేనే గవర్నమెంట్ స్పందించింది. అంటే ఇది ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే మీడియా వస్తుంది. అది మీరు మీడియా వల్ల ఇదంతా అయిపోయిందని ఇప్పుడు మీ పాపని ఏమనుకోకున్నారు. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారు? ఇక కష్టం, మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పారు ఒక మాటలో. మీరు తీసుకెళ్ళిపోదామని మీరు అనుకుంటారు. ఈ విషయాన్ని ఎవరు చేయాలి? మీ ఇంటికి హ్యాపీగా తీసుకెళ్ళాలి మీరు అంటున్నారు. ఆ కాటు పట్టని పరిస్థితి అని చెప్తున్నారు. కాటు పట్టి అంటే చెప్పలేము, ఇంకా మా చేతిలో లేదు అని. అలాంటప్పుడు మీరు ఇంకా రాజకీయ నాయకులు రావద్దు, ఇక్కడ రావద్దంటే మీకు ఏ న్యాయం జరిగింది? ఎట్లా అవుతుంది మీకు? ఇంకా మాకే న్యాయం వద్దండి. ఇంకా మాకు మా పాపను ఇంకా మేము తీసుకెళ్ళిపోవడం. సుధాకర్ పేరు కూడా మెన్షన్ చేశారు. ఆయన నుంచి కూడా ఏం రాలేదు. నాగాంజలి గారు ని ట్రీట్ చేస్తున్న ఫిజిషియన్, ప్రైమరీ ఫిజిషియన్ నేను. 23వ తారీఖు సాయంత్రం 8:30 ప్రాంతంలో నాకు మా సూపరింటెండెంట్ దగ్గర నుంచి మన ఫార్మసీలో అంజలి కొంచెం సడన్గా కొలాప్స్ అయిందంటండి, వెంటనే రండి అంటే కనుక నేను వెంటనే వెళ్ళి చూసేసరికి, అంటే అప్పుడు మా క్యాజువాలిటీ స్టాఫ్తో మాట్లాడే టైంకి సడన్గా కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చినప్పటికీ గుండె కానీ పల్స్ కానీ ఏమీ పనిచేయని సిచ్యువేషన్లో కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్లో వచ్చిందని చెప్పారు. తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత గుండె పరంగా రివైవ్ అయ్యింది, వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఆ రోజు నుంచి కూడా మనకి వెంటిలేటర్ మీదే ఉన్నారండి. కాకపోతే ఈ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ తర్వాత యూజువల్గా మనకి ఏంటంటే బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అవ్వడము, గుండె మీద కొంత ప్రెజర్ పడడం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఆ రోజు నైట్ నుంచి గుండె డాక్టర్ గారు అండ్ ఆల్సో నరాల డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటూ ట్రీట్మెంట్ అయితే ముందుకు వెళ్తా ఉన్నాము. ఆ రోజు నుంచి కూడా అమ్మాయి కామా స్టేట్లోనే ఉన్నారు. బ్రెయిన్ పరంగా రెస్పాన్సెస్ తక్కువగానే ఉన్నాయి. ప్రజెంట్ ఈ రోజు చూస్తే కనుక ఆ అమ్మాయి బీపీకి సంబంధించిన వెంటిలేటర్ సపోర్ట్తో పాటు బీపీకి సంబంధించినంత వరకు కూడా 2 ఇంజెక్షన్లతో ప్రాణం నిలబడి ఉన్నట్టే చెప్పాల్సి ఉంటుంది. గుండె పరంగా వచ్చినప్పుడు అంటే వీక్ అన్నది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వస్తూ ఉంది, కానీ బీపీ కానీ లేదంటే నరాల పరంగా కానీ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించడం లేదు. కామాలోనే ఉన్నారు. కాకపోతే కొన్ని రిఫ్లెక్సెస్ ఉండడము, బీపీ పరంగా ఇట్ల పరంగా మెయింటైన్, ప్రాణం నిలబడి ఉంది. నరాల డాక్టర్ గారు కూడా కంటిన్యూస్గా ఆ రోజు నుంచి ఫాలో అవుతున్నారండి. నేను డాక్టర్ శశాంక్ అండి. అడ్మిట్ అయినప్పుడు నైట్ అడ్మిట్ అయినప్పుడు అమ్మాయి ఏం తీసుకుంది ఏంటి అన్నది మా ఐడియాకి అయితే రాలేదండి. సూపరింటెండెంట్ గారు ఏంటంటే సడన్గా కొలాప్స్ అయిందని చెప్పి ఫోన్ చేశారు. నేను వచ్చి చూసేసరికి కార్డియాక్ రివైవ్ అయ్యింది, వెంటిలేటర్ మీద పెట్టాము. ప్రాబబ్లీ ఏమన్నా తీసుకుందా అన్న దానికోసం మనం టాక్సికాలజీ అనాలిసిస్ కూడా తర్వాత రోజు మార్నింగ్ పంపించాం. ఆ తర్వాత రోజు మార్నింగ్కి ఏంటంటే
సస్పీషియస్ వెక్రోనియం తీసుకుందేమో అని చెప్పి ఆ బాటిల్ దొరికిందని చెప్పారు. ఆ తర్వాత రోజు మార్నింగ్కి మధ్యాహ్నం లెటర్ వచ్చిందన్న తర్వాత వెక్రోనియమే తీసుకున్నదన్నట్టు మేము కన్ఫర్మ్ అయ్యాము. అమ్మాయి తీసుకుందని ఎవరైనా అది నాకు తెలియదు కదా సార్. అంటే ఏదండి నాకు అమ్మాయి కొలాప్స్ అయ్యిందని చెప్పి నాకు రావడం కాల్ అయితే, అంటే ట్రీట్మెంట్ అయితే మన క్యాజువాలిటీలో వెంటనే స్టార్ట్ చేశారు. నాకు కాల్ రావడం మాత్రం 8:20, 8:30 ఆ టైంకి వచ్చింది. నాకు అర్థం కాలేదండి. సూపర్ గారు చెప్తారు, 2 నిమిషాలు ఆయన వస్తారు, ఆయన అడుగుతుంది డాక్టర్ ఆయన క్వశ్చన్ అడుగుతారు. సూపర్ గారు చెప్తారు. ఈ అమ్మాయికి సంబంధించి ఈ అమ్మాయితో ఉండే క్లాస్మేట్స్ కన్నా రూమ్మేట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అబ్సెంట్ అయిపోయి కేసు జరిగిన తర్వాత కాదండి, అది మీకు అది కూడా చెప్తున్నాను. వాళ్ళు వచ్చి నిన్న మొన్న 2 రోజుల క్రితం వచ్చి వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. సార్ మమ్మల్ని చాలా అబ్యూజ్ చేస్తున్నారు, మా రూమ్ కి వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, తాగి వస్తున్నారు, మమ్మల్ని చాలా అబ్యూజ్ చేస్తున్నారు, మాకు అర్థం కావట్లేదంటే మేమేం చెప్పామంటే ఇది మీరు సి గారికి ఇన్ఫార్మ్ చేయండి, మీరు సి గారికి అందుబాటులో ఉండండి అని చెప్పామండి. నేను డాక్టర్ శశాంక్ అండి, ఇక్కడ న్యూరో ఫిజిషియన్ని. అయితే తన్ని నేను సోమవారం పొద్దున్న నుంచి నాగాంజలి పేషెంట్ని చూస్తున్నాను. తను వచ్చినప్పుడు ఏంటి అంటే తనకి ఫిట్స్ లాగా వచ్చాయి. అంటే ఫిట్స్ లాగా రావడానికి కారణాలు ఏంటి అంటే బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడం. ఆ బ్రెయిన్ డ్యామేజ్ అనేది మనం ఫస్ట్ డేనే అడ్మిట్ అయిన రోజు సిటీ స్కాన్ చేయించాము. ఆ సిటీ స్కాన్ నార్మల్ ఉండింది. మరుసటి రోజు ఫిట్స్ రావడానికి, ఫిట్స్ తగ్గడానికి మెడిసిన్స్ అయ్యి పెట్టడం జరిగింది. అయితే 3వ రోజున మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసాము. అయితే 3వ రోజున చేసిన ఎంఆర్ఐ స్కాన్లో మాత్రం బాగా తీవ్రంగా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టు మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది. దాని ప్రకారంగా మనము మందులు అయ్యి ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పూర్తిగా ఆమె కొన్ని వార్తల్లో వచ్చినట్టు బ్రెయిన్ డెత్ అయితే అవ్వలేదు, కానీ ఇంకా దానికి కొన్ని రిఫ్లెక్సెస్ అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెట్టిన డాక్టర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా గత 2-3 రోజుల నుంచి చూస్తున్నారు. మన ట్రీట్మెంట్ వాళ్ళ సలహా కూడా తీసుకుని మనము కొన్ని మార్చడము జరిగింది. అయితే నిన్న కూడా సిటీ స్కాన్ చేసి చూసాము. సిటీ స్కాన్లో కూడా ఇంకా బ్రెయిన్లో సివియర్గా డ్యామేజ్ ఉంది. అయితే ఇప్పటికీ మాత్రం బ్రెయిన్ డెత్ అనేది అయితే అవ్వలేదు. సో మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము. ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది, రెస్పాన్స్ ఉంటుంది అనేది వేచి చూడాల్సింది ఉంటుంది. అది ఆ ఎంఆర్ఐ స్కాన్ చూసిన దాని ప్రకారం అయితే బ్రెయిన్లో మాత్రం సివియర్గా డ్యామేజ్ ఉంది. సో ఇలా సివియర్గా డ్యామేజ్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఎంతవరకు రికవరీ ఉంటుంది అనేది మనము చాలా తక్కువ ఉంటాయి. అంటే మనము చెప్పడం కానీ రికవరీ అంటే మళ్ళీ లేచి కూర్చుని తిరిగే ఆ పరిస్థితి వస్తుంది అనేది అయితే చాలా కష్టం. లేదు, అంటే తన బ్రెయిన్ స్టెమ్ ఇంటాక్ట్ గా ఉన్నంత వరకు మనము కంటిన్యూ చేస్తూ ఉంటాము. వైద్యపరంగా అయితే మనము ఏం చేయాలో ఫస్ట్ డే నుంచి అన్ని కంటిన్యూ చేస్తున్నాము. వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఇది బ్రెయిన్ అనేది, నరాలు అనేది 1-2 రోజుల్లో రికవర్ అయ్యేవి కావు, టైం పట్టేస్తుంది. నరాలు అన్నసరికి డ్యామేజ్ టైం పడుతుంది. మెయిన్గా వెయిట్ చేసి చూడాలి. ఇంతకన్నా మెరుగైన వైద్యం అంటే దీనిలో పెద్దగా ఏమి డిఫరెన్స్ ఉండదండి. ఇంత డ్యామేజ్ అయినప్పుడు మనము సేమ్ ట్రీట్మెంట్ ఎక్కడన్నా కానీ, అదే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున 2 న్యూరాలజిస్టులు కూడా వచ్చి చూడడం జరిగింది. అదే వాళ్ళ సైడ్ నుంచి కూడా బ్రెయిన్ వాపు తగ్గడానికి కొన్ని ఇంజెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. ఓన్లీ అంటే మనము బాగా తట్టిన, పిలిచిన కొద్దిగా మా పాప మూమెంట్స్ వెనక్కి జరుగుతాయి. దాన్ని రిఫ్లెక్సివ్ మూమెంట్స్ అంటారు. అంటే బ్రెయిన్ లో చిన్న మెదడు దగ్గర ప్రెస్ అవుతున్నప్పుడు అలాంటి మూమెంట్స్ చూస్తాం. అంటే మనము ఇలాంటి సిచ్యువేషన్ లో ఫిట్స్ అయ్యి రాకుండా ఉండడానికి, బ్రెయిన్ లో ఫిట్స్ రాకుండా ఉండడానికి మెడిసిన్స్ పెడతాము. బ్రెయిన్ లో వాపు తగ్గడానికి మెడిసిన్స్ పెడతాము. బ్రెయిన్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు రికవరీ అవ్వడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, సిటికోలిన్, పారాసెటమాల్ అనుకుంటే అవి పెడతాము. ఇంకా జ్వరం అది రాకుండా ఉండడానికి, ఇన్ఫెక్షన్ అది రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ అయ్యి
అవన్నీ కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఫుడ్ ఏమో పైప్ ద్వారా, ముక్కులో నుంచి పైప్ ద్వారా కంటిన్యూ చేస్తూ టీపీఎన్ కూడా పెట్టాము. CEO ద హాస్పిటల్. ఈ మాతో పాటు పనిచేసే అమ్మాయికి ఈ పరిస్థితి రావడం మాకందరికీ చాలా బాధ కలిగించే విషయం. సో హాస్పిటల్ ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో వైద్యం అందించి ఏదో విధంగా కోలుకోవాలని చెప్పి మా అందరం మా శక్తి వంచన లేకుండా దేనికి వెనకాడకుండా మేము వైద్యం అందిస్తున్నాం. దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం అందుతుంది. కలెక్టర్ గారు ఒక సీనియర్ మెంబర్స్తో ఒక టీంని ఏర్పాటు చేశారు. ఆ టీం మెంబర్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తూ ఆ పేషెంట్ రికవరీకి సాయం అందిస్తున్నారు. ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు తీసుకుంటూ అమ్మాయికి ఏదో విధంగా మనం చేయాలన్న ఉద్దేశంతో మేము అందరం సహకరిస్తున్నాం. సో కానీ జరిగిన డ్యామేజ్, బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ మూలంగా ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది. అలాగనే అమ్మాయి బ్రెయిన్ డెడ్ కాదు. చాలామంది అపోహలు వ్యాపిస్తున్నట్టుగా చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తున్నారు, ఎలాంటి అవి పూర్తిగా అవాస్తవాలు. హాస్పిటల్ అన్న తర్వాత, డాక్టర్లు అన్న తర్వాత పేషెంట్కి వైద్యం చేయడం, పేషెంట్ని రికవర్ చేయడానికి చూస్తారు తప్పించి ఇలాంటి అవాస్తవాల ప్రచారాలు దయచేసి నమ్మద్దు, చెయ్యొద్దు కూడా. అంటే మనం ఒక బాధ్యతమైన పొజిషన్లో సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని వాస్తవాన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు వాస్తవాలే మాట్లాడగలగాలి, వక్రీకరించి మాట్లాడాలి. అలాంటివి మనం చేయకూడదు ఎవరన్నా కానీ. సో హాస్పిటల్స్ డాక్టర్స్ మేము పేరెంట్స్కి వాళ్ళకి పూర్తిగా జరుగుతున్నది చెప్పి ప్రతిదీ క్లారిటీలో, ట్రాన్స్పరెన్సీలో వైద్యం చేస్తున్నాం. ఎందుకంటే వైద్యం చేయడానికి బ్రెయిన్ ఇంత డ్యామేజ్ అయిన పేషెంట్కి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎవరు చేసినా కూడా ఇంతకు మించి వైద్యం చేయగలిగేది లేదు. మా స్థాయిలో మేము దానికి బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నాం. మా పూర్తి సహకారాలు అమ్మాయికి ఉంటాయి, మా సానుభూతులు అమ్మాయికి ఉంటాయి. మా పేరెంట్ ఖచ్చితంగా ఆ పేషెంట్కి మేము చేయాల్సిన జాగ్రత్తలు చేసుకుని చేస్తాం. తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి వైద్యం అందుతున్నారో మాకు తెలియట్లేదు అంటున్నారు. అది కాదండి, కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే బేసిక్గా పాపం అమాయకులు వాళ్ళకంటే కూడా పక్కన వాళ్ళు వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అమాయకులే, వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మాతో పాటు ఉన్నారు. పొద్దున్న సాయంత్రం పాపం వాళ్ళు అదే బాధలో పేషెంట్ని చూసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ సందర్శనకు వచ్చేవాళ్ళు ఏంటంటే ఎవరి వ్యక్తిగత దీని గురించి దాన్ని వక్రీకరించి చెప్పడం తప్పించి అలాంటిది ఏం లేదు. మా దగ్గర వాళ్ళకనే కాదు, ప్రతి పేషెంట్కి 3 పూట్ల వీడియో కౌన్సిలింగ్తో రికార్డింగ్ చేస్తాం. ప్రతి పేషెంట్కి, ఎంత చిన్న పేషెంట్ అయినా పెద్ద పేషెంట్ అయినా, ఒక పెద్ద హాస్పిటల్ అన్నప్పుడు ఏంటంటే డాక్యుమెంటెడ్గా ప్రతి పేషెంట్కి ప్రాసెస్ ఎలా ఉంది, ఒకవేళ సర్జరీ చేస్తే ప్రీ ఎలా ఉంది, పోస్ట్ ఎలా ఉంది, ప్రతి దానికి మా వీడియో రికార్డింగ్స్ ఉంటాయి. వీడియో రికార్డింగ్స్తోనే చేస్తాం మేము కౌన్సిలింగ్. సో చెప్పకపోవడం, దాచిపెట్టడానికి అంటే ఏం లేదు. దీంట్లో దాచిపెట్టి హాస్పిటల్ సాధించేది కూడా ఏం లేదు. ఎందుకంటే వీఆర్ ఫర్ ద పేషెంట్. మేము పేషెంట్కి వైద్యం చేయడం చూస్తాం తప్పించి దీంట్లో దీనికి ఈ ప్రైవేట్ ఇంట్రెస్ట్ అంటూ హాస్పిటల్కి ఏమి ఉండదు. హాస్పిటల్ కేవలం పేషెంట్కి ట్రాన్స్పరెంట్గా వైద్యం చేయడానికి చూస్తాం. దీంట్లో దాచిపెట్టడానికి మా తప్పు కూడా ఏం లేదు. అది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రైవేట్గా జరిగిన వ్యవహారం. అన్ఫార్చునేట్లీ హాస్పిటల్లో జరిగింది కాబట్టి కానీ మాకు దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. మా కమిట్మెంట్ అలా ఏంటంటే పేషెంట్కి న్యాయం చేస్తూ జాగ్రత్తగా వైద్యం చేయడం. అది మేము పూర్తి స్థాయిలో చేస్తున్నాం. దీంట్లో పూర్తి ట్రాన్స్పరెన్సీతో చేస్తున్నాం. రెండోది ఏంటంటే కలెక్టర్ గారు కూడా టీం వేశారు. కలెక్టర్ గారు వేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ డే అండ్ డే రిపోర్ట్ మన కలెక్టర్ గారికి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ద్వారా మేము డే టు డే రిపోర్ట్స్ అందిస్తున్నాం. సో దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడానికి ఏం లేదు, చెప్పకపోవడానికి దాయడానికి అంతకంటే ఏం లేదు. బేసిక్గా ఇక్కడ 3 రోజుల పాటు ఇష్యూ బయటకు రాకపోవడం వల్ల అంటే ఫస్ట్ రోజే అంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఇట్లా జరిగింది. ఎమ్మెల్సీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చేస్తే ఇమీడియట్ గా ఎమ్మెల్సీకి పోలీస్ కన్ఫర్మ్ చేస్తారు. ఇదే సస్పిషియస్ ఉంది మాకు, మీరు సహకరించండి అని చెప్పి వాళ్ళు వచ్చారు, చూశారు. విదిన్ ఒక నెక్స్ట్ డే డైరీ ఏదో దొరికిందని దాని ప్రకారం పోలీసు లీగల్ యాక్షన్ అవన్నీ జరుగుతున్నాయి. దానికి హాస్పిటల్కి ఎటువంటి సంబంధం లేదు. మేమెవరు మాకు అటువంటి వాటిలో సంబంధం లేదు. పేషెంట్ ట్రీట్మెంట్ లో మేము ఎవ్వరూ ఇన్వాల్వ్ తప్పించి మేము రహస్యంగా ఉంచవలసినంత అవసరం రహస్యం లేదు దీంట్లో. మేము మధ్యాహ్నం వరకు ఎవరికి తెలియదు, మేము రహస్యం కాదు. పోలీస్ మేము పోలీస్కి ఇన్ఫార్మ్ చేసాం. సార్ ఒక్క నిమిషం ఇక్కడ ఏంటంటే
ఆ అమ్మాయి మాలో ఒక స్టాఫ్ సార్. నేను డైరెక్టర్ గా మాట్లాడుతున్నాను. మాలో ఒక స్టాఫ్ నిన్నటిదాకా మాతో తిరిగింది, మా ముందు నడయాడిన మాలో ఒక స్టాఫ్. మేము చాలా షాక్ లో ఉన్నాం. ఆ రోజు 2 గంటల వరకు నేను కంటిన్యూస్ గా ప్రాసెస్ లో ఉన్నా, ఫాలోఅప్ లో ఉన్న వాళ్ళతో. ప్రతి గంటకి 2:30కి కూడా నేను ఫోన్ చేశాను. ఆ అమ్మాయి ఎట్ ఎనీ కాస్ట్ మనకి ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వాలి అని చెప్పి ప్రతి అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం. మా హైర్ సెంటర్లతో మాట్లాడుతున్నాం, వాళ్ళ ద్వారా ఇంకేమన్నా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలమని మాట్లాడుతున్నాం. ఇక్కడ దయాల్సిన విషయం లేదు. సోమవారం మధ్యాహ్నం ఒక ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి దీనికి ప్రేరేపిత అన్నగానే సోమవారం మధ్యాహ్నం ఇమీడియట్ గా మేము సస్పెండ్ చేసి అతను నిందితుడిని ఇమీడియట్ గా దాని మీద కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు. పోలీసు వారికి మా వైపు నుంచి వాడు అడిగేటన్నింటికి కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నాం. దీనికంటే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, దీనికి ముందు 4 days బ్యాక్ కరెక్ట్ గా 4 రోజుల ముందు ఆ అమ్మాయిని నేనే కూర్చోబెట్టుకుని, మా సూపరింటెండెంట్, నేను, మా జిఎంఐ మేము ముగ్గురం కూర్చోబెట్టుకుని, వాళ్ళ డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకుని, తల్లి ఇలా ఉంటుంది, సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదన్నా మా దగ్గర చాలా 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 కమిటీలు ఉన్నాయి, మా దగ్గర రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు ఉపయోగించుకోండి, మీరు ఏ అవకాశాన్ని వదులుకోవద్దు, ఎవరికి భయపడొద్దు మీరు అని చెప్పి 4 days బ్యాక్ కూడా దీనికి జరిగిన సంఘటన జరిగిన 3-4 రోజుల ముందు కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. ఆ పిల్లల్ని పెట్టుకుని ఇదే హాల్లో మేము కూర్చోబెట్టి చెప్పడం జరిగిందండి. వాస్తవంగా చెప్పాలంటే సోమవారం మధ్యాహ్నం దాకా కూడా మాకే ఆ రోజు ఒక అడిషనల్ ఎస్పీ మా దగ్గర సడన్ గా హార్ట్ అటాక్ తో రావడం, చాలా సివియర్ కండిషన్ తో వచ్చారండి ఇక్కడికి. వారికి వైద్యం చేసే ప్రక్రియలో మేము 3-4 గంటలు మళ్ళీ దాని మీద స్టక్ అయిపోవడం. సోమవారం మధ్యాహ్నం నుంచి పోలీసులు రావడం, వాళ్ళకి ఎప్పటికప్పుడు వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, వాడు ఎవడైతే నిందితుడు ఉన్నాడో ఇక్కడ, వాడు ఎక్కడెక్కడ ఉండొచ్చు, వాళ్ళ బంధువుల పేర్లు, వాళ్ళ ఆ అమ్మాయికి సంబంధించిన అతనికి సంబంధించిన వాళ్ళ భార్య పిల్ల ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని నెంబర్లు ఇచ్చి అన్ని విధాలా మేము పోలీసు వారికి సహకరిస్తున్నాం. మేము ఏది మాట్లాడినా కూడా ఆ అమ్మాయి తప్పుదారి పట్టించినట్టు ఉంటుంది. తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని మనం దెబ్బతీసినట్టు ఉంటుంది. మేము నిజంగా బాధపడుతున్నాం. ఆ అమ్మాయి ఫోటోలు, వీడియో దాంట్లో వచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఆ అమ్మాయిని రకరకాలుగా ఒక్కో రకంగా మాట్లాడుతుంటే, నిజంగా చెప్పాలంటే మనం అంత పర్సనల్ అసాసినేషన్ చేయకూడదు. ఒక అమ్మాయిని అంత దారుణంగా చేస్తుంటే నిజంగా మా బిడ్డ అండి, మా బిడ్డ నిన్నటిదాకా మాతో నడిచిన మా బిడ్డకి అలా జరిగిందని మేమందరం, ఎటువంటి వాడైనా, నేనైనా, CEO అయినా, సూపరింటెండెంట్ అయినా, ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే ఈ హాస్పిటల్లో కఠినంగా శిక్షిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడు కూడా ఎంత పొజిషన్ లో ఉన్నా ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టే పనే లేదు. పత్రికాముఖంగా తెలియజేస్తాం. ఇంజెక్షన్ తీసుకునే ముందే ఈ ఇన్సిడెంట్ మీకు తెలుసా? తెలియదండి. తెలియదండి మాకు. ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేంత వరకు తెలియదు మాకు. కౌన్సిలింగ్ దేని గురించి? జనరల్ కౌన్సిలింగ్ అండి. ప్రతి డిపార్ట్మెంట్ జనరల్ కౌన్సిలింగ్ మేము ఇస్తాం. ఆడపిల్లలు ఉంటారు మా దగ్గర. 500 మంది స్టాఫ్ ఉంటారు. 500 మంది కౌన్సిలింగ్ లో ఆడపిల్లలు మామూలుగా హెచ్ఓడి మీటింగ్ లో బర్న్ చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ మీటింగ్ కౌన్సిలింగ్ ఇస్తామండి. ప్రతిసారి రెగ్యులర్ గా అవుతుంటది. ఆ మీటింగ్ 5 రోజుల ముందు కూడా అయిందని చెప్తున్నారు. జనరల్ గా డిపార్ట్మెంట్ మీటింగ్లు అవుతుంటాయి కదండి. డిపార్ట్మెంట్ 4 రోజుల మీటింగ్ ముందు కూడా కాదండి. ఇది జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మాకంటే రకరకాల మా దగ్గర రావడానికి, మా దృష్టికి రావడానికి చాలా మార్గాలు ఉన్నాయండి మా దగ్గర. అసలు ఈ వ్యవహారంలో మాకు అసలు తెలియదు. అసలు ఇంత కూడా మనకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేంత వరకు కూడా మాకు వీడు సస్పెక్టెడ్ కూడా అప్పుడు దాకా అక్యూజ్డ్ వాళ్ళతోనే ఉన్నాడు. మనకు తెలియదు. రూరల్ ఎమ్మెల్యే ఇక్కడ మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారి ఆఫీస్ నుంచి వచ్చేంత వరకు కూడా మాకు తెలియదు. అప్పుడు దాకా వాడు అక్యూజ్డ్ వాళ్ళ పేరెంట్స్ వాడే ఫోన్ చేశాడు, వాడే పిలిపించాడు, వాడే రూమ్ ఇచ్చాడు, వాడే అన్ని చూసుకుంటున్నాడు. మనకు తెలియదు అసలు ఏం జరుగుతుందో. కేర్ టేకర్ అని వాళ్ళు కూడా నమ్మారు. వాళ్ళ అమాయకులు నమ్మారు. వాళ్ళకి తెలుసు పేరెంట్స్ ఇన్నోసెంట్ అండి. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏంటంటే అతను కేర్ తీసుకుంటున్నాడు అన్న దృష్టిలో ఉన్నారు వాళ్ళు. నేను మీకు మీ ద్వారా ఇన్ఫార్మ్ చేసేది ఏంటంటే, స్టాఫ్ కానీ ఎవరికైనా కానీ పేషెంట్లకు కానీ మా దగ్గరికి రావడానికి, సమాచారం రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మా దగ్గర చాలా సోర్సెస్ ఉన్నాయి, చాలా కమిటీలు ఉన్నాయి హాస్పిటల్లో. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది అనిపిస్తే ఇటువంటి పరిస్థితి. అవును సార్. కంటిన్యూ అబ్జర్వేషన్ ఉంటుందండి. హాస్పిటల్లో నా రూమ్ లోకి వస్తే, మీరు నా రూమ్ లోకి వస్తే 40 కెమెరాలు కంటిన్యూ నా కంట్రోల్నే ఉంటాయండి. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఏ మాత్రం చిన్న మనకి 500 మంది
అమ్మాయి ఆపరేట్ చేస్తుంది. ఆ అమ్మాయి ఆపరేట్ చేస్తాండి. ఇది వాళ్ళు ఫార్మసీ వాళ్ళే దీన్ని ఆపరేట్ చేస్తారండి. వాళ్ళు ఇది మోతాదు ఇవ్వాలి, డాక్టర్లు ఎలా చెప్తే వీళ్ళు సిస్టర్ చెప్పి అది ఇప్పిస్తారు. అంటే ఇప్పుడు హాస్పిటల్లో వైద్యానికి సంబంధించిన ఇంజక్షన్ అది హాస్పిటల్లో వెంటిలేటర్ ఉన్న పేషెంట్లు అందరికీ వాడతారు. అది మొత్తం డాక్టర్లు వాడతారు. ఈ ఫార్మసీ వీళ్ళు గ్రాడ్యుయేట్స్ వాడతారు. వాళ్ళ హ్యాండిల్ ఉంటుంది. సో అది అమ్మాయికి దాని మీద అవగాహన ఉంది, చదువుకుంది. ఆ అమ్మాయి డీల్ చేసే సబ్జెక్ట్ అది సబ్జెక్ట్ కాబట్టి ఆ అమ్మాయి చదువుని పాపం అలాగా ఇదైంది. ఎంతవరకు వాస్తవం అండి అది? ఆ ఇంజక్షన్ కానీ తీసుకున్నట్లయితే అంటే మోతాదుకి మించి, అంటే మనం వైద్యానికి వాడేదానికన్నా మోతాదుకి మించి తీసుకున్నట్లయితే 10-15 నిమిషాల్లో మనం వైద్యం అందించగలిగితేనే రికవర్ అవుతుంది, లేదా కాదని అని మాకున్న వచ్చిన సమాచారం. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఆ అమ్మాయి రాసిన నోట్లో అమ్మాయి రాసింది ఆ ఇంజక్షన్ తీసుకుంటే అంటే సో ఏమవుతుంది అనేది అమ్మాయికి కూడా తెలుసు. అందుకని అమ్మాయి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్ ఉండగా మా మాక్సిమం సాయశక్తిలో చేసి ప్రయత్నించడానికి మా ప్రయత్నం జరిగింది కాబట్టి వారం రోజుల నుంచి హాస్పిటల్లో ఇంకా ఏమి జరుగుతున్నా కూడా మేము ఇప్పుడు బయటికి చెప్పట్లేదండి. ఎందుకంటే ఆ అమ్మాయి పేరు బయటికి రాకూడదు అనేది మా ఉద్దేశం. ఈ రోజు కూడా చెప్తాను, ఆ అమ్మాయి మాలో నిన్నటిదాకా నడిచిన ఒక బిడ్డ. ఆ బిడ్డకి మేమందరం కూడా ప్రతి ఒక్కరు ఏడో 5% 10% ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న 90% 95% పీపుల్ కూడా వాడికి శిక్ష పడాల్సిందే. ఎవడైతే నిజంగా వాడు ఆ అమ్మాయికి ద్రోహం చేశాడో వాడిని మాత్రం వదిలిపెట్టే పని లేదు. వాడు ఎక్కడున్నా పోలీసు వారికి మేము అన్ని విధాలా సహకరిస్తాం కూడా. వాడిని మాత్రం వదిలే పని లేదు. ఏ ఆడబిడ్డకి మీ ద్వారా తెలియజేస్తున్నాను, ఏ ఆడబిడ్డకి ఎవడు తప్పు చేసినా కూడా వాడిని కఠినంగా శిక్షిస్తాం. మాకు చిన్న సమాచారం ఇస్తే చాలు. ఈ అమ్మాయి ఎలా ఉందో ఈ అమ్మాయి కూడా తీస్తామండి. మనం మామూలు పేషెంట్ అయితే వాళ్ళ దగ్గరే ఉంటాయి అవి. పేషెంట్ అమ్మాయి దగ్గర ఉండవండి. వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయరండి. ప్రిస్క్రైబ్ చేస్తుంది డిస్పెన్స్ చేస్తుంటారు. డాక్టర్ చేసిందని వీళ్ళు చేస్తారండి, ఇంప్లిమెంట్ చేస్తారు. సార్ దీపక్ అనే వ్యక్తి ఇంత ముందు కూడా డాక్టర్లు కానీ చాలా మంది కూడా ఇలాగే ఇప్పుడు వరకు మనకి ఏ విధమైన చిన్న సమాచారం కూడా లేదండి మన దగ్గర. అలాంటి సమాచారం ఉండుంటే ఈ టైంకి ఎప్పుడో వాడి మీద కఠినంగా శిక్షించేవాళ్ళం అండి, కఠినమైన చర్యలు తీసుకునేవాళ్ళం అండి. అంటే ఇప్పుడు మేము ఈ టైంలో మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అది వేరే విధంగా వెళ్తుందని చెప్పి మేము అంటే యాక్చువల్గా 5 ఆడపిల్లలు సూపరింటెండెంట్ తో కలిపి ఒక కమిటీ చేస్తున్నామండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పోలీసు వారి ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము ఏది మాట్లాడినా కూడా కొంచెం రివర్స్ అవుద్దని మేము కొంచెం వెయిట్ చేస్తున్నాం అండి. డెఫినెట్ గా దాని మీద మేము ఎంక్వైరీ చేస్తాం. ఇంతకుముందు నిందితుల మీద ఏమైనా ఉంటే అవి కూడా పోలీసు వారికి మేము సబ్మిట్ చేస్తాం. సుప్రీంకోర్టు మన కలకత్తా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ కమిటీ వేసి కొన్ని అంశాలు ప్రతి హాస్పిటల్లో పాటించమని ఇచ్చింది. అన్ని పాటిస్తున్నామండి మేము. ప్రతిదీ ఉండండి. ఏ ట్రైనీ కానీ ఏ ఎంప్లాయీ కానీ మా దగ్గర జాయిన్ అవ్వగానే వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళకి ఇలాంటి హరాస్మెంట్స్ వస్తే పాటించాల్సింది అన్ని కూడా మేము సిస్టమేటిక్ చేస్తామండి. ఈ అమ్మాయి ఫైల్లో కూడా అమ్మాయికి అన్ని ట్రైనింగ్స్ ఇచ్చామండి. ఆ అమ్మాయి సైన్ పెట్టి ఉంది. మొత్తం అంతా కూడా ట్రైనింగ్ సెక్షన్ ఒకసారి ట్రైనింగ్ సెక్షన్ అయిన తర్వాతనే అమ్మాయిని ఉద్యోగంలో తీసుకుంటామండి. అది సీసీ ఫుటేజ్ అన్ని కూడా పోలీసు వారి దగ్గర ఉన్నాయండి. వాడు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు ఎంక్వైరీలు అన్ని నిజాలు బయటకు వస్తాయి. అది మా దగ్గర అది ఇంజక్షన్ చేసుకుంటూ కానీ ఒకరు చేసినట్టు కానీ మా దగ్గర మా ఫుటేజ్ ఎక్కడ కనపడలేదండి. మాకు ఇంకా ఎంక్వైరీ చాలా తీవ్రంగా చేస్తున్నారు. ఎవరైతే మాధవరావు చెప్పుకున్నారో ఈ వ్యక్తి ఒక ఎమ్మెల్యే పేరు చెప్పి మీ దగ్గర చాలా మందిని కూడా అతను దుప్పట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఆయన ఒక ఎమ్మెల్యే పేరు విషయం చెప్పి మాకు వీళ్ళందరూ నా చేతిలో ఉన్నారు అని కొంతమందిని లోపరుచుకోవడానికి ఆయుధాలు వాడేదని చెప్పేసి అతను ఏ రికమెండేషన్ వచ్చాడా? లేదండి, అతను రికమెండేషన్ రాలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయికి అసలు హాస్పిటల్ సంబంధం ఉండదు. అతను బ్రాండింగ్ అంటే హాస్పిటల్ బ్రాండింగ్ ఎలా ముందు తీసుకెళ్ళాలి అంతవరకు అతను డ్యూటీ. 2015లోనే దీపక్ కేసు నమోదయ్యింది సార్. మీరు అయినా సరే 2019లో ఆయన ఎలా ఉద్యోగంలో తీసుకున్నారు? అది మా దృష్టికి లేదండి. కేసు నమోదైన విషయం మా దృష్టికి లేదండి. పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది, మా థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. పోలీస్ వెరిఫికేషన్ కేసులు ఉన్నాయి 2015లోనే ఉన్నాయి ఇటువంటి కేసులు అబ్బాయి మీద. ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ కాదండి. ఆ అబ్బాయి BHMS ఒక డాక్టర్, ఒక ఆయుర్వేద హోమియో డాక్టర్.
ఆయన ఇప్పుడు డాక్టర్ ఉద్యోగం చేయట్లేదు. సస్పెండ్ చేశారు. తెలియదండి. ఆ ఇన్ఫర్మేషన్ మేము తీసుకుని డెఫినెట్ గా మేము దాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తాం. కరోనా టైంలో అక్కడికి వచ్చిన అపాయింట్మెంట్ ని ఇక్కడే ఉంటాడని మీరే ఉపయోగించుకున్నట్టు మీ దగ్గరే సర్వీస్ చేస్తున్నారు. కరోనా టైంలో అతన్ని మాకంటే కూడా గవర్నమెంట్ ఎక్కువ ఉపయోగించుకుందండి. అన్నింటిలో విషయాల్లో కూడా గవర్నమెంటే అతనికి ఐడి ఇచ్చింది. గవర్నమెంటే అతను అన్ని విధాలుగా దీనికి ఆఫీసర్ క్రియేట్ చేసుకుని గవర్నమెంట్ ఎక్కువ ఉపయోగించుకుందండి అబ్బాయి. ఈ కేసులో ఈ నెల 15వ తారీఖుని అబ్బాయి వాయిదాకి వెళ్ళాడు కోర్టులో. మా దృష్టి కాలేదు. అక్కడ హోమియోపతి కాలేజీలో అబ్బాయిని డిబార్ చేశారు. అక్కడ లెజిస్లేట్ చెప్పేసి అది కూడా అదేనండి తమ దృష్టి అది తీసుకొస్తున్నా. ఈ మధ్య కాలంలో పర్సనలైజ్ కొన్ని విషయాలు తెలిసేయండి. ఈ 2-3 రోజులు తెలిసే మాకు. అవి కూడా ఇప్పుడు మేము పోలీసు వాళ్ళ దృష్టి మా దగ్గర వెరిఫికేషన్ ఉంటది, పోలీస్ వెరిఫికేషన్ ఉంటది, థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉంటది. రాలేదండి మా వెరిఫికేషన్ మా దృష్టికి రాలేదు. మేము ఒకసారి తమ ద్వారా తీసుకుంటాం. మేము తీసుకుని దీని మీద కూడా మేము పోలీసులకు ఇందులో బొల్లినేని హింసని ప్రశ్నిస్తున్నామని కానీ మిమ్మల్ని అన్పాపులర్ చేసే ఉద్దేశం మాత్రం మీడియాకి లేదు. ప్రధానంగా ఆదివారం ఈవినింగ్ జరిగిన ఇన్సిడెంట్ మీరు ఎందుకు కనీసం గవర్నమెంట్ పరంగా 4వ రోజు వచ్చారు కలెక్టర్ డిఎంఎల్ ఎవరైనా సరే ఈ 4 days మీరు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఎందుకు బయటికి చెప్పలేదు? కేవలం అటువైపు కూడా వేరే ఇన్సిడెంట్ ఇదే రాజమండ్రిలో జరగడం వల్ల దీని వైపు అంత ఫోకస్ అవ్వకపోవడం వల్ల మీరు ఈ వారం రోజులు సేవ్ అయ్యారనే చెప్పుకోవచ్చు. సరే సార్, ఇప్పుడు మేము ఎవరికి చెప్పాలంటారు? మేము ఎవరికి చెప్పాలంటారు? అమ్మాయిని పోతలేసి మేము ఎవరికి చెప్పాలంటారు? మీరు మీ ఉద్దేశం ఏంటి? మేము పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసాం. ఆమె లెటర్ రాసింది. ఈ కారణం చేత నేను ఆత్మహత్యకు ఆ లెటర్ మాకు బుధవారం దాకా కూడా మా దగ్గర లేదండి. ఇప్పుడు విషయం ఏంటంటే మాకు తెలియదు. ఇంజెక్షన్ అంటే ఆమెకి ఇంజెక్షన్ చేశారు, మీరు ట్రామా కేర్ లో పెట్టారు. ఇవన్నీ ఇంజెక్షన్ కి మనం చేసేది కాదు. దీనికోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఉండదండి. మనం వెంటిలేటర్ పెడతాం, వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సోమవారం మధ్యాహ్నానికి తెలిసిందండి ఆ ఇంజక్షన్ దాని గొడవ అంతా కూడా. ఏమో సార్ అంతా మీ మేనేజ్మెంట్ విజ్ఞతకే వదిలేస్తున్నాం తప్ప బయట అయితే కనుక టోటల్లీ ఇంజక్షన్ చేసిన 1-2 or 3 hours లో ఓప్లెస్ అని చెప్పనే అట్లా ప్రతి వైద్యులు రాజమండ్రిలో ఉన్న వైద్యులు అది డాక్టర్ చెప్తారు. మనం ఏం చేయాలి? వస్తే మిడిల్ మేము కూడా చచ్చిపోతాం. మాకు ఇంకేసే లేదండి. మాకు ఒక పాపే. మా పాప ఎలాగైతే హాస్పిటల్కి వచ్చిందో అలా మా ఇంటికి మాకు తిరిగి రావాలి. లేకపోతే మాకు కూడా 2 ఇంజక్షన్లు ఇచ్చేయండి, మేము కూడా అయిపోతాం. ఇంకేమొద్దు మాకు. నేను అడుగుతుంది, హాస్పిటల్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు ఎంతవరకు కోఆపరేషన్ హాస్పిటల్ సైడ్ నుంచి లభిస్తుంది? హాస్పిటల్ అయితే వైద్యం చేస్తున్నారండి, మెరుగైన వైద్యం అన్నారండి. హాస్పిటల్ కొంచెం మెరుగైన వైద్యమే చేస్తున్నారు. హాస్పిటల్ అయితే బాగానే ఉంటుంది. పాప ఎంతవరకు కోలుకుంటుంది తీసుకున్నాక బాగానే జరుగుతుందండి. చెప్తున్నారండి, వైద్యం అయితే జరుగుతుంది. లేచి తిరగదో చెప్పలేమంటున్నారు. కాసేపు పర్వాలేదు అంటున్నారు. ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలి? మాకేం చేయవద్దమ్మా, మా పాప మాకు తిరిగి రావాలి. పాప ఇలాగ అయిపోవడానికి కారణం దీపక్ అని ఇక్కడ పనిచేసే వ్యక్తే కదా. అతనే అసలు మాకేమీ తెలియదండి. ఇంకా అతనికి కఠిన శిక్ష పడాలి. కావాలని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి. అలాంటి వాడిని మళ్ళీ ఏ ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు. కానీ యాజమాన్యానికి తెలవకుండా ఉండదు. వీళ్ళ బంధువులే అంటున్నారు. వీళ్ళ బంధువులు అయినా చాలా కప్పిపుచ్చేసారండి, బయటికి రానివ్వలేదు. అతను ఈ హాస్పిటల్కి సంబంధించి తెలిసిన అతనే అన్నారు. ఇన్ని రోజులు ఎమ్మటే చేయలేదు. మాకు ఆ ఇన్సూరెన్స్ తెలిసాకే అతను మొన్నటికి సరెండర్ అయ్యాడు. జరిగింది అప్పుడే వారం అయింది. గతంలో కూడా చాలా మందిని ఇలాగే వేడిపించాడు. మనకు తెలియదండి. ఒక ఫ్యామిలీ ఉంది అతనికని. మనకేం తెలుసు? మాకు మెరుగైన వైద్యం ఇస్తున్నారండి. పాపని మంచిగా అయితే తీసుకొని వెళ్ళిపోతామండి. అంతకంటే మాకు ఎక్కువ
అసలు వాళ్ళు కనపడలేదండి. మాకు అసలు వాళ్ళు కనిపించడం లేదండి. వాళ్ళు అసలు మాకేం మాట్లాడలేదు ఆ రోజు నుంచి లేదండి అసలు. వాళ్ళు ప్రస్తుతం అయితే హాస్పిటల్లో మంచి వైద్యం చేస్తున్నారు, చూసుకుంటున్నారు. కలెక్టర్ గారు భరత్ గారు తీసుకున్నాక మంచి వైద్యం. మమ్మల్ని రాజకీయం చేయొద్దండి, మమ్మల్ని బయటికి లాగొద్దండి. ఇంతటితో మమ్మల్ని వదిలేయండి మీడియా వాళ్ళు.